అమావాస్య చీకటి రాత్రి. ఊర్లో వాళ్ళందరూ తమోవ్రత్ బొమ్మను తయారు చేయటానికి వేరువేరు వస్తువుల్ని తీసుకొస్తుంటారు. ఒకరు కర్రలను తెస్తే, మరొకరు గడ్డిని, ఒకరు నెయ్యి, ఒకరు బట్టలు తెస్తారు. తాంత్రికుడు అగ్నిదండంని చేతిలో పట్టుకుని చెట్టు కింద కూర్చుని ఉంటాడు. అందరూ సామాన్లన్నీ తీసుకొస్తారు. తాంత్రికుడు ఒక్కొక్క దానిని ఎంతో దీర్ఘంగా గమనిస్తాడు. ఆయనకి ఒక లోటు కనిపించేసరికి ఆయన దృష్టి ఆగిపోతుంది. ఇందులో కొబ్బరికాయ ఎక్కడ? తమోవ్రత్ తలైతే కొబ్బరికాయతోనే తయారవుతుంది. తాంత్రికులు గారు రఘు కొబ్బరికాయ తేవడానికి బజారుకు వెళ్లారు. వస్తూ ఉంటాడు. ప్రదోష కాలంలోపు తను గనక రాకపోతే చాలా అనర్థం జరిగిపోతుంది. కాసేపట్లో వచ్చేస్తాడు. మీరేం కంగారు పడకండి. తాంత్రికుడు అన్నిటినీ కలిపి తమోవ్రత్ బొమ్మను తయారు చేయడం మొదలు పెడతాడు. కాసేపట్లోనే బొమ్మ తయారవుతుంది. ఇక తలను పెట్టటం మాత్రమే మిగిలుంది. కొబ్బరికాయ తీసుకురండి. తలను పెట్టడమే మిగిలింది. ఇంతవరకు రఘు కొబ్బరికాయ తీసుకుని రాలేదు. ప్రదోషకాలం పూర్తవబోతుంది. ఇక సమయం లెక్క పెట్టుకోవాలి. బొమ్మ అసంపూర్ణంగా ఉంటే అనర్థం జరుగుతుంది. ఆ మాట వినగానే ఊరి వాళ్ల మనసులో భయం మొదలవుతుంది. గాలిలో ఒక విచిత్రమైన శబ్దం మొదలవుతుంది. సమయం గడిచే కొద్దీ తాంత్రికుడు కూడా కంగారు పడతాడు. ఇప్పుడు ప్రదోషకాలం గడిచిపోవడానికి కొన్ని క్షణాలు మాత్రమే మిగిలిన్నాయి. అందరూ జాగ్రత్తగా ఉండండి. ప్రదోషకాలం పూర్తయిపోయింది. తమోవ్రత్ ఇక ఎప్పుడైనా రావచ్చు. అప్పుడే తమోవ్రత్ బొమ్మ కదులుతుంది. ఆ బొమ్మ తల లేకుండా ఉంటుంది. అది దానంతటదే లేస్తుంది. నడవటం మొదలు పెడుతుంది. తిన్నగా తాంత్రికుడి దగ్గరికే వస్తుంది. అప్పుడే రఘు కొబ్బరికాయ తీసుకుని పరిగెత్తుకుంటూ వస్తాడు. తాంత్రికులు గారు, కొబ్బరికాయ తీసుకుని వచ్చాను. తన చేతిలో నుంచి కొబ్బరికాయను లాక్కొని తానంతటదే తలను పెట్టుకుంటుంది. ఒక గట్టి భయంకరమైన నవ్వు నవ్వుతుంది. కాపాడండి తాంత్రికులు గారు. ఇప్పుడు నేనేమీ చేయలేను. ఇప్పుడు తమోవ్రత్ చాలా శక్తివంతుడైపోయాడు. తమోవ్రత్ రఘు మీదకు దూకుతాడు. తనని చంపేస్తాడు. తాంత్రికుడు మిగతా వాళ్లు భయంతో పరిగెడతారు. కాని రాకస్ తాంత్రికుణ్ణి పట్టుకుంటాడు. ఆయన చేతిలో నుంచి అగ్నిదండంని లాక్కుంటాడు. ఎప్పుడైతే అగ్నిదండం రాకస్ చేతిలోకి వెళ్తుందో అది దానంతటదే కాలుతుంది. నన్ను వదిలిపెట్టు. వదిలిపెడతాను, కాని నాకు ధనం కావాలి. నా దగ్గర ధనం లేదు. ఆ మాట వినగానే రాకస్కి కోపం వస్తుంది. తన అగ్నిదండం నిప్పుతో తాంత్రికుడిని అక్కడే కాల్చేస్తాడు. భయంతో అందరూ తమ ఇళ్లకు వెళ్లి దాక్కుంటారు. మొత్తం ఊరంతా చీకటిలో మునిగిపోతుంది. అప్పుడే ఒక పల్లకి ఊరివైపు నుంచి వెళ్తూ ఉంటుంది. రాకస్ దాని ముందుకొచ్చి నిలబడతాడు. వాళ్ళు రాకస్ని చూసి భయపడతారు. ఎవరు నువ్వు? నాకు ధనం కావాలి. నా దగ్గర ధనం లేదు. రాకస్ కోపంతో రగిలిపోతాడు. తను తన అగ్నిదండంతో నలుగురిని కూడా కాల్చేస్తాడు. అది చూసి పల్లకీలోంచి పెళ్లికూతురు బయటికి వస్తుంది. నాకు ధనం కావాలి, ధనమివ్వు. పెళ్లికూతురు తన ప్రాణాలు కాపాడుకోవడానికి తన బంగారు నగలన్నీ తీసి రాకస్కి ఇచ్చేస్తుంది. రాకస్ సంతోషంగా నవ్వుతూ ధనం తీసుకుని వెళ్లిపోతాడు. ఆ పెళ్లికూతురు ప్రాణాలు కాపాడుకుని ఊర్లోకి పరిగెడుతుంది. రామ్ లాల్ ఊర్లో అందరికంటే పెద్ద వ్యాపారి, కాని అంతే పిసినిగొట్టు కూడా. అతను తన కుటుంబంతో పాటు ఇంట్లో బందీగా ఉంటాడు. భయంతో ఉనికిపోతూ ఉంటాడు. ఒక తాంత్రికుడు మాత్రమే మనల్ని కాపాడగలడు. కాని ఆ రాకస్ తనను కూడా చంపేశాడు. ఇప్పుడు ఈ ఊరు పరిస్థితి ఏమిటి అసలు? అప్పుడే ఎవరో రామ్ లాల్ తలుపుని కొడతారు. తలుపు కొట్టిన శబ్దం వినగానే రామ్ లాల్ వణికిపోతాడు. ఎవరది? నేను. నాకు రాత్రికి గడపడానికి చోటివ్వండి. ఆ మాట వినగానే రామ్లాల్ భార్య తలుపు తెరవటానికి వెళ్తుంది. కాని రామ్లాల్ తనని ఆపుతాడు. తలుపు తెరవద్దు, రాకస్ వచ్చేస్తాడు. ఎవరో ఆడమనిషి రాత్రంతా ఉండాలనుకుంటోంది. తన బండి పాడయ్యుంటుంది. ఇది రాకస్ వల. తలుపు తెరవద్దు. రామ్లాల్ భార్య తలుపు తెరిచేస్తుంది. తలుపు తెరవగానే చూస్తుంది ఒక పెళ్లికూతురు భయంతో వణికిపోతూ తన ముందు నిలబడి ఉంటుంది. ఏమైంది? ఎందుకంత భయంగా ఉన్నావ్? ముందు లోపలికి రా. పెళ్లికూతురు ఇంట్లోపలికి వెళ్తుంది. రామ్లాల్ భార్య తలుపులు ముయ్యటం మర్చిపోతుంది.
పెళ్లికూతురు భయంతో వణికిపోతూ ఉంటుంది. చెప్పు, ఏమైంది? అది రాకస్ పేరు వినగానే రామ్లాల్ భార్య వణికిపోతుంది. రామ్లాల్ భయానికైతే అసలు హద్దులుండవు. అప్పుడే రామ్లాల్ దృష్టి తలుపు వైపు పడుతుంది. అక్కడ రాకస్ నిలబడి ఉంటాడు. రాకస్ వచ్చేశాడు, ఎవరైనా తలుపు మూయండి. రామ్లాల్ తలుపు మూయటానికి పరిగెడతాడు. కాని రాకస్ తన అగ్నిదండంతో అతన్ని కాల్చేస్తాడు. రామ్లాల్ అక్కడే కాలి బూడిదైపోతాడు. నాకు ధనం కావాలి, ధనమివ్వండి, తనకి ధనమివ్వండి, వెళ్ళిపోతాడు. రామ్లాల్ భార్య తన ప్రాణాలు కాపాడుకోవడానికి తన ఖజానాలో నుంచి వెండి బంగారం తీసి రాకస్కి ఇస్తుంది. రాకస్ ధనం తీసుకుని సంతోషంగా అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. తెల్లవారుతుంది. ఊర్లో వాళ్లందరూ ఒక చెట్టు దగ్గరికి చేరుకుంటారు. రాకస్ అందరినీ ధనం అడుగుతున్నాడు. అవును, ఎవరిస్తున్నారో వాళ్ళని మాత్రమే వదిలేస్తున్నాడు. ఇవ్వకపోతే గనక వాళ్ళని చంపేస్తున్నాడు. ధనవంతులైతే ఇస్తారు, కానీ మనలాంటి పేదవాళ్ళు ఏం చేస్తారు? ధనవంతులైనా ఎన్నిసార్లు అని ఇస్తారు? ఒకసారి కనుక ఇస్తే ప్రతి రాత్రి వచ్చి అడుగుతుంటాడు. బహుశా అందరికంటే ఎక్కువ కరువు తనే అనుభవిస్తున్నట్లుంది. తనకి ధనం మాత్రమే కావాలి. చూడండి, ఈ రాకస్ విషయంలో ఏదో ఒక ఉపాయం ఆలోచించేంత వరకు అందరూ తమ ప్రాణాలు కాపాడుకోవడానికి తనకైతే ధనం ఇవ్వాల్సిందే. కానీ సర్పంచ్ గారు, మా పేదవాళ్ల దగ్గర అంత వెండి బంగారం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? తనకివ్వడానికి నకిలీ వెండి బంగారాన్ని దగ్గర పెట్టుకోండి. తనేమైనా బిఐఎస్ హాల్మార్క్ చెక్ చేస్తాడా ఏంటి? ఊర్లో వాళ్లందరూ దుకాణంలో నకిలీ వెండి బంగారాన్ని తయారు చేయిస్తారు రాకస్కివ్వడానికి. ఆశ్చర్యంగా ఉంది. ఇంతవరకు అందరూ ఆడవాళ్ల కోసం తయారు చేస్తుండేవాళ్ళు, ఇప్పుడు రాకస్ కోసం తయారు చేపిస్తున్నారు. చూడండి, ప్రాణాలతో ఉంటే ఏమైనా చేసుకోవచ్చు. ఎంత అయింది? 50,000. కానీ ఇది నకిలీది కదా. రాకస్ కోసం నకిలీ బంగారం ఎంత అమ్ముడుపోతుందంటే అసలు కంటే ఎక్కువైపోయింది. అసలైనది తీసుకో, 40,000కే ఇచ్చేస్తాను. రాత్రవుతుంది. రాత్రవ్వగానే ఊర్లో వాళ్లు భయంతో వణికిపోతూ ఉంటారు. అందరూ తమ చేతుల్లో బంగారం వెండి పట్టుకుని కూర్చుంటారు. రాకస్ వస్తాడు. అందరూ తనకి వెండి బంగారం ఇస్తారు. తను ఒక భయంకరమైన నవ్వుతో సంతోషంగా వెళ్ళిపోతాడు. ఊర్లో వాళ్లందరూ కూడా సర్పంచ్ ఇంటికి వెళ్తారు. అందరి మొహాలలో భయం స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ రాకస్ గోలలో పడి నకిలీ బంగారం కూడా ఖరీదైపోయింది. మా దగ్గరున్న డబ్బంతా కూడా అయిపోయింది. ఇప్పుడేం చెయ్యాలి? మీరేమి కంగారు పడకండి. పట్నంలో ఎంతో పెద్ద విద్వాన్ పండిత్ ధన్రాజ్ వస్తున్నారు. అతను రాకస్ విషయంలో ఏదో ఒక ఉపాయం తప్పకుండా ఆలోచిస్తాడు. అప్పుడే ఒక ఖరీదైన బండి సర్పంచ్ గారి ఇంటి దగ్గరకొచ్చి ఆగుతుంది. సర్పంచ్ వాళ్లకి మొత్తం కథంతా చెప్తారు. ఇవాళ రాత్రికి నేను ఈ ఊరు నుండి రాకస్ నుండి విముక్తి పొందించడానికి ఒక ప్రత్యేకమైన పూజ చేస్తాను. కాలచక్రాన్ని వేస్తాను. మీరు ఒక్క ఉపాయం ఆలోచించాలి. దానితో ఆ రాకస్ కాలచక్రంలోకి రావాలి. అందులోకి రాగానే తను కాలి బూడిదైపోతాడు. సర్పంచ్ ఆలోచనలో పడతాడు. రాకస్ ని కాలచక్రంలోకి ఎలా తీసుకురావాలి అని. కాసేపు ఆలోచించిన తర్వాత అతనిలా అంటాడు. నేను ఉపాయం ఆలోచించాను. మీరు పూజకి ఏర్పాట్లు చేసుకోండి. రాత్రి సమయం. పండిత్ ధన్రాజ్ పూజ కోసం కూర్చుంటాడు. ఊర్లో వాళ్లందరూ అక్కడికి చేరుకుంటారు. అందరూ భయం భయంగా ఒక చోట వెండి బంగారంని పెడతారు. పండిత్ ధన్రాజ్ దానికి 4 వైపులా విభూతితో కాలచక్రాన్ని తయారు చేస్తాడు. అంత వెండి బంగారాన్ని చూసి రాకస్ వెంటనే అక్కడికొస్తాడు. నువ్వెక్కడికెందుకొచ్చావు? నాకు ధనం కావాలి. అక్కడుంది ధనం. ఎంత కావాలంటే అంత తీసుకో. రాకస్ ఆ మాట విని భయంకరమైన నవ్వుతో కాలచక్రంలోకి వెళ్తాడు. ఎప్పుడైతే తను లోపలికి వెళ్తాడో అప్పుడు తన అగ్నిదండంతో తన శరీరానికి నిప్పంటుకుంటుంది. తను గట్టిగా అరుస్తాడు. రాకస్ ఇంకా తన అగ్నిదండం 2 కాలి బూడిదైపోతాయి. అది చూసి ఊరి వాళ్లందరూ కూడా సంతోషంతో ఎగిరి గంతులేస్తారు. పంతులు గారు, మీరు మా ఊరిని ఈ రాకస్ బారి నుండి విముక్తి కలిగించారు. భైరవపూర్ ఎప్పుడూ కూడా మీకు రుణపడి ఉంటుంది. ఇది నా కర్తవ్యం. అందరూ కూడా సంతోషంగా ఇళ్లకు తిరిగి వెళ్తారు.